ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్య మర్మములు అలాగే బైబుల్ చెబుతున్న అంత్యదినాల గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త వివరణ ఇది. రాబోయే భయంకరమైన కష్టకాలం నుండి తప్పించుకోవడానికి మనం ఆత్మీయంగా ఎలా సిద్ధపడాలో దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా వివరిస్తుంది. మొదటిగా, క్రీస్తు రహస్య రాకడలో మనం ఎత్తబడాలంటే మనకు దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు విశ్వాసమే మన ఆత్మీయ జీవితానికి అసలైన పునాది. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఎవరైతే లోకాన్ని జయించి తమ ఆత్మీయ వస్త్రాలను పవిత్రంగా కాపాడుకుంటారో వారు మాత్రమే దేవుని సింహాసనం వద్దకు చేర్చబడతారు. మరి మన దైనందిన జీవితంలో వచ్చే శ్రమల ముందు మన విశ్వాసం నిలబడుతుందా లేదా బూడిదలా మారుతుందా ఒక్కసారి ఆలోచించండి. ఇక రెండవదిగా, ఈ లోకం అంత్యక్రీస్తు పాలన కోసం చాలా వేగంగా సిద్ధపడుతోంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15 మరియు 16 వచనాలలో స్పష్టంగా రాయబడినట్లు మనుషుల కుడిచేతిమీదగాని నొసటిమీదగాని ముద్ర లేకుండా ఎవరూ ఏమీ కొనలేరు, అమ్మలేరు. నేటి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మైక్రోచిప్స్ టెక్నాలజీ ఈ వాక్య నెరవేర్పుకు ఎంత ఖచ్చితమైన నిదర్శనాలో కదా. చివరిగా, రాబోయే ఆ 7 ఏళ్ల శ్రమలకాలం అత్యంత భయంకరంగా ఉండబోతోంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం వివరిస్తున్నట్లుగా దేవుని ఉగ్రత భూమిపై కుమ్మరించబడినప్పుడు మరణం కోసం వెతికినా అది దొరకదు. అందుకే మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా దేవుని మార్గంలో నడిచేలా మనం ఇప్పటినుండే ప్రార్థనతో సిద్ధపడటం చాలా అవసరం. కాబట్టి కేవలం లోకానుసారమైన విషయాల వెంటే పరుగెత్తకుండా మన ఆత్మీయ వస్త్రాలను కళంకం లేకుండా పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు నిరీక్షిద్దాం. మరింత ఆత్మీయ సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.